మాట్లాడకండి ఆఫీసర్. ఏదో ఆట పట్టించడానికి అలా అన్నాను కానీ మిమ్మల్ని నేను అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవటమే. నన్ను ఆట పట్టిస్తావా? నిన్ను ఏమైంది? ఏమైంది కళ్యాణి? కాలు నొప్పి. రా లే. నన్నే ఆట పట్టిస్తావా? నిన్ను ఆగు. ఆఫీసర్. ఏయ్, కళ్యాణి. నాతో ఆటలాడతావా? నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏంటి పనిష్మెంట్? ఏంటంటే సంపద, ఇలా కూర్చో. దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియటం లేదు నీకు. నేనిప్పుడు నీకు చేసింది సాయం, దానికి కూడా కోపడితే ఎలా? ఏంటి మీరు చేసిన సాయం? నిప్పుల మీద నడిపించడం, వేణీళ్లు పోయటం, శూలాలు గుచ్చటమా? నిన్ను బాధ పెట్టాలని నా కూతురికి ఎప్పుడూ ఉండదు సంపద. నువ్వే బాధ పెట్టేలా చేసుకుంటావు. అసలు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు? నువ్వు నాకు బిడ్డలాంటి దానివే. అందుకే నిన్ను చూస్తే అప్పుడప్పుడు జాలిగా అనిపిస్తుంది. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఎందుకు శౌర్య, కళ్యాణి తప్పు చేసినట్టు వాళ్ళని బాధ పెట్టాలని చూస్తావు? తప్పు సంపద. మొదట్నుంచి నువ్వు చేసిన ప్రతి పని తప్పే. అదే శౌర్య స్థానంలో మరొకరు ఉంటే నువ్వు చేసిన తప్పులకి నువ్వు చనిపోయి చాలా రోజులై ఉండేది. కొందరు కొన్ని బంధాలు తెంపుకోలేరు, చంపుకోలేరు కాబట్టి నువ్వు బతికిపోయావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిజం చెప్పి శౌర్య కాళ్ళ మీద పడు. నీకు ప్రాణభిక్ష పెట్టిస్తాను. నువ్వు కోరుకున్నట్టే ఆ సిద్ధుతో ఎటైనా దూరంగా వెళ్లి నీ బతుకు నువ్వు బతకచ్చు. నేనెటు వెళ్ళాలి? ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలి అన్నది రేపు కోర్టులో తెలుస్తుంది. అయినా క్షున్నారావు ముందు మీరందరూ బాగా మంచిగా నటించారు కదా. ఆ వీడియోలు కోర్టు వరకు వెళ్తే నువ్విక్కడే ఇలాగే ఉండిపోవాల్సి వస్తుందిగా. ఓ, మీరలా కలలు కంటున్నారా? రేపు మీ అందరికీ కోర్టులో శిక్ష పడేలా చేస్తాను. అలా చేయటానికి ఏ వీడియోలో మేం నిన్ను బాధ పెట్టినట్టు లేదుగా. మీ అందరి నటన కోర్టులో జడ్జి గారి ముందుకు వెళ్లకుండా ఎలా చేయాలో నాకు తెలుసు కదా. నన్ను హింస పెట్టారు,
నా సిద్ధుని నానా బాధలు పెట్టారు. అలాంటి మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతానా? దెబ్బకి దెబ్బ తీస్తాను. ఏంటి నువ్వు దెబ్బతీసేది? ఇదిగో దీనికి కూడా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. మీరు నన్ను హింస పెట్టిన వీడియోలన్నీ మీకు తెలియకుండా ఆ క్షున్నారావుకి చేరిపోయాయి. అతనికి సరిగ్గా వినపడకపోయినా కనపడకపోయినా అతని దగ్గరున్న వీడియోలో నా అరుపులు, మీరు నన్ను టార్చర్ చేసిన వీడియోలు అన్నీ జడ్జి గారికి కనిపిస్తాయి, వినిపిస్తాయి. అరే సిద్ధు, ఏది ఆ బంగారు విట్టి? అబ్బాబ్బా, పోయిందనుకున్న బంగారం మళ్ళీ దొరికింది. అవునరా సిద్ధు, మనం బంగారంతో శౌర్యకు దొరకకుండా తప్పించుకుని వచ్చాం. మరి సంపద పరిస్థితి ఏంది? మనం వెళ్ళి బంగారం దొంగిలించామంటే సంపద హెల్ప్ చేసి ఉంటుంది అని అనుమానం వాళ్ళకి వస్తుందమ్మా. అనుమానం వస్తే ఊరుకుంటారా? పడేసి కుటుంబం అంతా తంతారేమో. ఈ ఒక్క రోజుకి సంపద భరించక తప్పదమ్మా. నిజానికి మనతో పాటు సంపద వచ్చేది, కానీ కుదిరినట్లేదు. సర్లే గాని రేపు ఇందులో ఏదో ఒకటి తాకట్టు పెట్టాలా, లేదంటే ఖర్చులు కూడా డబ్బులు లేవు. పెడదాంలే కానీ పెద్ద వస్తువు కాదు. సింపుల్గా ఒక చిన్న కమ్మ తీసుకెళ్ళి తాకట్టు పెడదాం. లేదంటే కొనేవాడికి అనుమానం వస్తుంది. అది నిజమేలే. సర్లే పద, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓ సంపద, ఇక్కడున్నావా? ఇల్లు మొత్తం వెతికాను నీకోసం. చూసావా సంపద, ఆ కళ్యాణి వాళ్ళు ఎంత దెబ్బ కొట్టారో? వాళ్ళ మాటల్ని గుడ్డిగా నమ్మాం. అదే మనం చేసిన తప్పు. ఇంట్లో అందరూ నేను తింగర్దాన్ని అని అంటారు. నువ్వు నాకంటే పెద్ద తింగర్దానివని ఈ రోజే అర్థమైంది. పిన్ని, ఏంటి, ఇంకా నీకు కోపం కూడా వస్తుందా? నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్తూనే ఉన్నాను. ఆ దమయంతి వదిన అమ్మవారికి నగలు అలంకరించినప్పుడు మెరుపు తీగలా వచ్చి వాళ్ళు ఏదో గుసగుసలాడుకుంటున్నారు అని. కాని విన్నావా? పైగా వాళ్ళని చూసి ఓ జాలిపడ్డాం. ఇప్పుడేమైంది? అరికాళ్ళు బూందీ గరిటెలా తయారైంది, ఆ నాలుకేమో చిల్లుగారిలా తయారైంది. అది వాళ్ళు చేసింది కాదు, నీకు నువ్వుగా కొని తెచ్చుకున్నావు. అయినా మన పిచ్చి కాకపోతే వాళ్ళ మాటలు నమ్మి చేజేతులో దొరికిన బంగారాన్ని తెచ్చి వాళ్ళ చేతులకి చేజేతులా ఇచ్చామంటే ఎంత పిచ్చి వాళ్ళని చెప్పు. ఆ కళ్యాణి ఇంత పెద్ద స్కెచ్ వేసి నా వేలుతోని నాకన్నే పొడుస్తుందని నేను ఊహించలేదు పిన్ని. మా అందరికంటే నువ్వు పెద్ద విలన్ అని ఇంతకాలం అనుకునేదాన్ని. ఈ రోజే తెలిసింది నువ్వు విలన్ కి తక్కువ, కమెడియన్ కి ఎక్కువ అని. మొత్తానికి శౌర్య కళ్యాణిలో తెలివితేటల పుణ్యమాని గడప దాటిపోయిన బంగారం మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చింది. బంగారం పోయింది అని మన అందరిలాగా కంగారు పడకుండా తెలివిగా వ్యవహరించారు కాబట్టే పోయిందనుకున్న బంగారం మళ్ళీ మనకు దక్కింది.
నా బంగారం గట్టిది కాబట్టి పోగు కూడా పోకుండా పోయింది పోయినట్టే దొరికింది. నీదే కాదు, అందరిది దొరికింది. నాకు నా బంగారమే ముఖ్యం. నువ్విలా మాట్లాడతావని తెలుసుంటే నీ బంగారం వరకు నేనే వాడికి దొరికేలా చేసేవాణ్ణి. ఊరుకో శివరాం, అదేదో బంగారం దొరికిన ఆనందంలో ఉంది. ఇప్పుడేమన్నా మళ్ళీ అలి కూర్చుంటుంది. అది నిజమేలేండి అత్తయ్య. బంగారం మళ్ళీ దొంగతనం జరిగే అవకాశం లేకుండా ఈసారి జాగ్రత్త పడాలి. నువ్వు కళ్యాణి ఉండగా ఆ భయం లేదులే శౌర్య. ఇంట్లో ఉన్న బంగారం అంతా ఊడ్చుకుని పోయినా మళ్ళీ తీసుకెళ్లిన వాడే తిరిగి తీసుకొచ్చేలా చేశారు చూడు. అది మామూలు విషయం కాదు. అది ఆఫీసర్ ఐడియాని. నానమ్మ వాళ్ళు చాలా బాధపడుతున్నారని, అబద్ధాన్ని నిజమని మిమ్మల్ని, అటు వాళ్ళని నమ్మించి నగలు తిరిగి ఇంటికొచ్చేలా చేశారు. మొత్తానికి ఆ విషయం మాకు తెలియకుండా చేసి మంచి పని చేశారు. లేదంటే మేం కంగారు పడి ఆ సిద్ధు వాళ్ళు జాగ్రత్త పడేలా చేసేవాళ్ళం. ఆ సిద్ధు ఒంటరిగా వచ్చినా రావటానికి మాత్రం కొంతమంది సాయం చేశారు. అందుకే వాళ్ల వేలితో వాళ్ల కళ్ళే పొడిచి బంగారం తీసుకెళ్లిన వాడి చేతులతోనే తిరిగి తీసుకొచ్చేలా చేశాం. ఏదేవైనా అందరూ బాధపడే అవసరం లేకుండా మంచి పని చేశారు. ఎవరి సంగతేమో కానీ నగలు దొరకలేదు అంటే ఇంట్లో ఎవరిని బతకనిచ్చేది కాదు నా భార్యామణి. మరి బంగారం పోయిందంటే ఊరుకుంటానా? సరే, దొరికింది కదా, ఇప్పుడు జరిగిన దాని గురించి ఎందుకులే గాని కళ్యాణి శౌర్యులకు దిష్టి తగిలి ఉంటుంది. ముందు వాళ్ళకి దిష్టి తీయండి. అలాగే నాన్న. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మిమ్మల్ని చూసి కుళ్ళుకునేవాళ్ళ దిష్టి అంతా పోవాలి. థు, థు, థు. తీసుకెళ్ళి బయట పడేయమ్మా. పొద్దుపోయింది, ఇంక మీరు వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మ. కళ్యాణి, అందరూ ఆనందంగా ఉన్నారు కానీ రేపటి కోసం ఒక ప్రమాదం మాత్రం ఎదురు చూస్తూ ఉంది. ప్రమాదమా? ఏంటమ్మా? సంపద మనం తనని బాధ పెట్టాము అన్న వీడియోలు, ఫోటోలు అన్నీ సాక్ష్యంగా క్షుణ్ణారావుకి పంపించింది. మీరు నన్ను హింస పెట్టిన వీడియోలన్నీ మీకు తెలియకుండా క్షుణ్ణారావుకి చేరిపోయాయి. అతనికి సరిగ్గా వినపడకపోయినా కనపడకపోయినా అతని దగ్గరున్న వీడియోలో నా అరుపులు, మీరు నన్ను టార్చర్ చేసిన వీడియోలు అన్నీ జడ్జి గారికి కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇప్పుడెలా అమ్మా? ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగిందిగా. ఇప్పుడు ఒకసారి క్షుణ్ణారావుకి ఫోన్ చేస్తే మంచిది కదా.
తీయడం లేదేంటి? పోనీ అతని ఇంటికైనా వెళ్దామంటే అతని ఇల్లు ఎక్కడో మనకి తెలియదు కదా ఆఫీసర్. ఏంటి సంపద? ఆ శౌర్య కళ్యాణి తెలివిగా దెబ్బ కొట్టడమే కాకుండా నువ్వు చేయాలనుకున్న పనిని అడ్డు పెట్టుకుని నీతోనే ఆడుకున్నారు. ఆటగాళ్లు మారకపోయినా ఆట మారుతూ ఉంటుంది. ఈరోజు వాళ్ళు నాతో ఆడుకున్నారు. రేపు ఆట నాది. ఒక్కొక్కరిని ఎలా ఆడుకుంటానో చూడు. వాళ్ళు నా కాళ్ల బేరానికి వచ్చి ఆస్తి బంగారం అంతా రాసిస్తారు. ఈరోజు ఇంట్లో కరెంటుతో పనిలేదు. ఏ? నీ మొహం వెలిగిపోతోందిగా. కరెంట్ ఎందుకు? మరి నా బంగారం నాకు తిరిగొచ్చింది. ఆనందంగా ఉండదా ఏంటి? కష్టపడి సంపాదించినవి ఎక్కడికి పోవుదమ్ము. పోయినా ఇదిగో ఇలా తిరిగి వస్తాయి. ఇవేం వారసత్వంగా వచ్చినవి కాదు, బహుమతిగా వచ్చినవి అంతకంటే కాదు. అందుకే నా నగలంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఆ నగలై పుట్టినా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకో? అప్పుడన్నా ఆ ప్రేమ నాకు దక్కుతుంది కదా అని. ఇప్పుడు మాత్రం ఏం తగ్గింది? బాగానే చూసుకుంటున్నాను కదా. నీ ప్రేమ చెప్పు చెప్పు. వాకిట్లోంచి మంచం మీదకొచ్చేలోపు నీ మూడు మారిపోతుంది. ఎప్పుడు అరుస్తావో, ఎందుకు అరుస్తావో నాకు అర్థమే కాదు. ఇదిగో, నేను బంగారం దొరికిన ఆనందంలో ఉన్నాను. నన్ను కదిలించకండి. పడు పడు. ఈ ఒక్కరోజు బాగా ఆనందపడు. ఒక్కరోజేంటి? రేపు లాకర్లో పెట్టేస్తాను కదా. ఒంటి మీద ఉండాల్సినవి లాకర్లో ఎందుకండి? ఒకసారి బయటికి తీసుకొస్తేనే ఇంత జరిగింది. మళ్ళీ ఆ దొంగ వెధ వచ్చి ఏమైనా చేయొచ్చు కదా. మీరు చెప్పింది నిజమే. కళ్యాణి శౌర్యలు తెలివిగా ప్లాన్ చేసి రప్పించారు కాబట్టి నగలు మళ్ళీ ఇంటికి చేరాయి. కళ్యాణి ఏమైనా మన కోసం చాలా చేస్తుంది దమ్ము. అది చేయకపోతే ఎవరు చేస్తారు? అది దాని బాధ్యత. ఏమండి, ఆ సంపద అమ్మవారి పూజ చేయాలని ఎందుకన్నదో గాని కళ్యాణి మీద శౌర్యకి ఎంత ప్రేమ ఉందనేది ఈ పూజ వల్ల తెలిసింది. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఆ ప్రేమ ఉంది. ప్రేమ ఉందని తెలుసండి, మరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని ఈ రోజే నాకు అర్థమైంది. సంపద మన కళ్యాణిని నిప్పుల్లోకి లాగితే ఎంతగా అల్లాడిపోయాడో చూసారా? నిజమే శివ. ఆ క్షణంలో శౌర్య కళ్ళల్లో కళ్యాణి మీద ఎంత ప్రేమ ఉందో కనిపించింది. నాకొకటి అర్థమైందండి. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య సంపదే అయినా ఆత్మసాక్షిగా కళ్యాణి తన భార్య అనుకుంటున్నాడు. పసిబిడ్డను వదిలేసి పరాయి మగాడితో వెళ్లిపోయిన తర్వాత ఏ మగాడికైనా ఆడదాని మీద ప్రేమ ఎలా ఉంటుంది చెప్పు? ఆ సంపద వల్ల ఏర్పడ్డ ఈ సమస్యలన్నీ త్వరగా తీరిపోయి వాళ్ళిద్దరూ ఒకటి కావాలి. రేపు న్యాయస్థానంలో కూడా కళ్యాణి గెలవాలి. అదే నా కోరికండి. శివ, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. చూస్తుండు. అంతా శివయ్య దయ. మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు నన్ను హింస పెట్టిన వీడియోలన్నీ మీకు తెలియకుండా అక్షున్నారావుకి చేరిపోయాయి. నేను తీసిన వీడియోలో
నా అరుపులు, మీరు నన్ను టార్చర్ చేసిన వీడియోలు అన్ని జడ్జి గారికి కనిపిస్తాయి, వినిపిస్తాయి. కళ్యాణి